హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. బెండకాయలను కడిగి ఆరబెడుతున్నాను. కొంతమంది తుడిచే వాళ్ళు ఉంటారు, బెండకాయలను డైరెక్ట్ కడిగేసి అట్లే ఫ్రై చేస్తారు. ఫ్రై చేసి ఆ జిగురు అంతా వస్తుందని నా ఫీలింగ్. అందుకోసం ఫస్ట్ బెండకాయలను కడిగి ఇలా ఆరబెడతాను. చూడండి, ఆల్మోస్ట్ కర్రీ అయిపోయింది. బెండకాయ కర్రీ కొంచెం లాస్ట్లో ధనియాల పొడి వేసుకొని ఇంకొంచెంసేపు ఉడికించుకుంటే బెండకాయ కర్రీ రెడీ. చపాతీలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఇలాంటి కడాయిలు కొని దీంట్లో కుక్ చేస్తున్న వాళ్ళు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉంది, ఎలా వర్క్ అవుతుంది ఇలాంటి బాండీలు అనేది. రీసెంట్గానే తీసుకున్నాం మేము. ఎక్కువ అది సిల్వర్ బాండీలలో సిల్వర్ గుండీలు యూజ్ చేయదు అంటున్నారు కాబట్టి ఇలాంటి ప్యాన్స్ 3 సెట్స్ వస్తే తీసుకున్నాము. ఇలాంటి 3 సెట్స్ ఎవరెవరి దగ్గర ఉందో కామెంట్ చేయండి. ఫైనల్గా బెండకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఇలా రెడీ చేసి పెట్టుకుంటే కొంచెం తొందరగా అవుతుందని నా ఫీలింగ్. ఒక సైడ్ పాలు, ఒక సైడ్ రైస్ అవుతుంది. ఈరోజు మా అమ్మాయి వాళ్ళ స్కూల్లో రాఖీ సెలబ్రేషన్కి రెడీ అవుతుంది. సే హాయ్ హేమా. యు ఆర్ ఎగ్జైటింగ్. రాఖీ సెలబ్రేషన్కు రాఖీ లేకే जा रहे हैं. ఓకే, మా పాపని రెడీ చేసుకుంటా పులిహోరకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కింద రెడీ చేసుకున్నాను. పులిహోరకి ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసుకున్నాం కదా. బాండి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకున్నాను. ఆలు, చిటికెడు జీలకర్ర, ఆవాలు, పల్లీలు కొంచెం హీట్ అయిన తర్వాత, పల్లీలు కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసేసుకున్నాం. ఇంకా కొంచెం డీప్ ఫ్రై అయిన తర్వాత మై బేబీ ఫైనల్ లుక్ రెడీ అయిపోయింది. ఇంకా 10 మినిట్స్ ఉంది, ఇంకా స్కూల్కి వెళ్ళిపోతుంది. బాక్స్ రెడీ చేసినారు. పల్లీలు, పచ్చిమిర్చి మంచిగా వేగిపోయినాయి. కొద్దిగా పసుపు, అల్లం ఎల్లిగడ్డ వేసుకున్నాం. పసుపు చిటికెడు, కరివేపాకు, కొద్దిగా అంతా లెమన్ వాటర్ వేసేస్తాము. లెమన్ వాటర్ వేసాక ఒకటి మంచిగా కలుపుకుందాం. ఇదిగంతా సాల్ట్, ఇప్పుడు రైస్ వేసుకుందాం. కొద్దిగా అంతనే చేస్తున్నప్పుడు పాప బాక్స్ కాడింది కాబట్టి కొంచెం చేస్తున్నాను. మీరు ఎలా చేస్తారో లెమన్ రైస్ కింద కామెంట్ చేయండి. టేస్టీ లెమన్ రైస్ కంప్లీట్. బేబీ టిఫిన్ బాక్స్ రెడీ. టేక్ ఇట్ యువర్ బాక్స్. బాయ్. స్కూల్కి పంపించేసాను అమ్మాయిని. ఇప్పుడు నెక్స్ట్ ఈ వర్క్ కిచెన్లన్నీ విండోసుకోవాలి. రేపు వరలక్ష్మి వ్రతం కదా, అంత ఇల్లు అంతా శుభ్రం చేసుకోవాలి. వర్క్ అంటే వర్క్ ఒకదాని ఇంకొక వర్కే ఉంటుంది. బిజీ ఆఫీస్కి లేట్ అయిపోతుంది. సరే ఫ్రెండ్స్, మళ్ళీ కలుస్తాను. బాయ్. తాజాగా పూజ చేసుకున్నాను ఫ్రెండ్స్, సింపుల్గా. ఎందుకంటే మళ్ళీ ఈవినింగ్ వచ్చి డ్యూటీ నుంచి వచ్చినాక ఫోటోస్ కడుక్కొని మళ్ళీ దీపం పెట్టుకోవాలి. రేపు ఫ్రైడే ఫోటోస్ కడగదు అంటారు కదా. రేపు వరలక్ష్మి పూజ ఉంటుంది, ఆడవాళ్ళు ఉంటుంది. అందుకోసమే సింపుల్గా పూలు పెట్టేసి ఇలా పూజ చేసుకున్నాం. మార్నింగ్ టైం పూజ చేసుకుంటే బాగుంటుంది అన్నట్టు దీపాన్ని మార్నింగ్ టైం చేసుకున్నాం. మళ్ళీ ఈవినింగ్ వచ్చి మళ్ళీ పూజ చేసుకోవాలి, ఫోటోలు తినగలదు. ఓకే ఫ్రెండ్స్, డ్యూటీకి లేట్ అవుతుంది. మళ్ళీ రెడీ అయ్యి మళ్ళీ కలుస్తాను. నా ఫైనల్ లుక్. ఆఫీస్కి రెడీ అయిపోయాను, వెళ్తున్నాను. కొంచెం సపోర్ట్ చేసి ఒక్క లైక్ కొట్టండి. మీ యొక్క లైక్ నాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది. నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ప్లీజ్ ఒక్క లైక్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. బాయ్. రేపు మళ్ళీ వరలక్ష్మి వ్రతం పూజతో మళ్ళీ కలుద్దాం. బాయ్.